మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి, రైతుల పాలిట ఆత్మబంధు. ఈ విధంగా ఓఎన్బిఏ పద్ధతి పాటించి పుచ్చండి 4 బాక్సులు తేనె బాక్సులు పెట్టుంటే నాకు బాగుండేది అనిపించింది. తేనెటీగలు ఇంకా 4 బాక్సులు పెట్టారు. నేను రాలేదు, వేరే వాళ్ళు మాట్లాడి సరిపోద్ది అన్న ఆలోచనతో మీరు 6 చెప్పారు, నేను 3 పెట్టాను. 6 పెట్టుంటే నాకు ఇంకా కొంచెం బాగుండేది, ఇంకా దిగుబడి పెరిగేది. టోటల్ గా అయితే నువ్వైతే ఫుల్ సాటిస్ఫై. నేను సాటిస్ఫై అయ్యాను. ఈ పద్ధతిలో పాటించుకుంటే పుచ్చ రైతు ఎక్కడ నష్టపోవచ్చు. నాకు తెలిసి అయితే మాత్రం వేసుకోవచ్చు కూడా, తెలియని వాళ్ళు కూడా వేయచ్చు. తెలియని వాళ్ళు కూడా వేసేసి ఓఎన్బిఏ పద్ధతి పాటించేసి అవుతుంది, మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఒకళ్ళ మీదనే కాంటాక్ట్ అయి ఉండాలి. ఆడ ఒక మనిషి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళు ఆ మందు ఈ మందు కొట్టమన్నారు అని చెప్పి అయితే మైండ్ లో అసలు ఉండకూడదు. ఏదైనా మీరు చెప్తున్నారు మీతోనే ఫాలో అవ్వాలి. మళ్ళీ ఈ పిల్లగాడు వచ్చి ఈ పిల్లగాడు చెప్పాడని చెప్పి మైండ్ మారిందా పడిపోతుంది. అట్లా చేయకూడదు. ఎట్లా ఎందుకని మందులు మారిపోతుంటాయి కదా, ఆటోమేటిక్ గా వేరియేషన్ వచ్చేది. అవునులే, నాకైతే బాగుంది. మీరు చెప్పిన పద్ధతిలో వాడటం వల్ల నాకైతే నేను సాటిస్ఫై అయ్యాను. ఎంత అన్నా ఇప్పుడు రేట్ ఎంత ఉంది అంటున్నారు? మార్కెట్ 10-11 నడుస్తుంది అంటున్నారు. 10-11 నడుస్తుంది. వస్తున్నారా మరి బయర్లు కొనడానికి? వస్తున్నారు. అడిగిపోయారు 11 రూపాయలకి అడిగారు. 11 రూపాయలకి అడిగారు. సరే చూద్దామని చెప్పి. కాయ ఎట్లా ఉందన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు? కాయ ఒరిజినల్ గా ఉందన్నారు. ఫస్ట్ నాకు 2 జిల్లాల్లో ఫస్ట్ నీదే తగిలింది అన్నారు. ఫస్ట్ ఈ 2 జిల్లాల్లో చుట్టుపక్కల నీదే తగిలింది అన్నారు. ఇంత సైజు నాదే తగిలింది. ఇంత సైజు, కాయ క్వాలిటీ గానీ స్వీట్నెస్ గానీ బ్రహ్మాండంగా ఉందన్నారు. ఫస్ట్ 2 జిల్లాలు మేము తిరిగిన చోట్లన్నింటి మీద నీచేనే బాగుంది అన్నారు. ఓకే, అయితే టోటల్ గా నువ్వైతే ఫుల్ సాటిస్ఫై. ఎక్కడా కూడాను దానికంటే కూడా వాళ్ళు చెప్పిన దానికి ఇంకా సాటిస్ఫై అయ్యాను. ఎవరు 2 జిల్లాల్లో ఇంత కాయ ఇంత సైజ్ ఎక్కడ లేదనేసి నేను ఇంకా సాటిస్ఫై అయ్యాను. అప్పటి వరకు నా మనసులో నాకున్న వాళ్ళు వచ్చి కాయ ఒరిజినల్ గా ఉంది, సైజ్ బాగుంది అన్న తర్వాత నాకు ఇంకా సాటిస్ఫాక్షన్. సైజు బాగుంది, కాయ నీట్ గా మంచిగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడ 2 జిల్లాల్లో ఎక్కడా లేదన్నారు. ఆటోమేటిక్ నాకు బాగానే పండించాను అనే తృప్తి అయితే ఉంది. చుట్టుపక్కల నేను నాకు మిగలపోవడం అనేది కాకుండా పండించాను, తెలియని దాంట్లో కొత్త దాంట్లోకి వెళ్ళినా కూడా పండించారనే కాన్సెప్ట్. తెలియని వ్యవసాయంలోకి వెళ్ళినా గానీ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి ఇంక మనం డేరుగా ఈ వ్యవసాయాన్ని మనం ముందుకెళ్ళొచ్చు. ఒకరితో ఇబ్బంది లేకుండా మనం ఓఎన్బిఏ పద్ధతి పాటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. టోటల్గా అయితే సాటిస్ఫై.